హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈ రోజు మన క్లాస్లో హౌ టు డౌన్లోడ్ ఎక్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే మనం విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దామండి స్టెప్ బై స్టెప్. దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్లిప్స్ డౌన్లోడ్ అని చెప్పి కొట్టండి. ఓకేనా? ఎక్లిప్స్ డౌన్లోడ్ మనకి ఏదైతే ఫస్ట్ వచ్చింది చూడండి, www.eclipse.org.downloads అని చెప్పి వచ్చింది కదా, దాని ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేస్తే మనకు ప్రాసెస్ అయ్యిద్ది. ప్రాసెస్ అయినాక ఇక్కడ వచ్చింది చూడండి, ఈ విండో ఓపెన్ అయ్యిద్ది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ యువర్ ఫేవరెట్ డెస్క్టాప్ ఐడిఈ ప్యాకేజెస్ అని చెప్పి ఉంది. డైరెక్ట్గా డౌన్లోడ్ ఏం చేయొచ్చు, లేదంటే కనుక నేను ప్యాకేజ్ చూసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ ప్యాకేజెస్ అని చెప్పి కొట్టండి. ప్యాకేజెస్ కొట్టాక మనకి ప్యాకేజెస్ అనే ఫోల్డర్కి డైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కింద చూసిన తర్వాత మనకి ఏంటంటే కొన్ని సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసప్పటికి ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు జావా కోడ్ రాయాలన్నా, లేదంటే కనుక ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు అయినా సరే మనకి యూజ్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఎక్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంటర్ప్రైజ్ లెవెల్ది లేదు, ఓన్లీ జావాకు సంబంధించింది మాత్రమే, ఓన్లీ లాజిక్స్ మాత్రమే పెర్ఫామ్ చేస్తున్నాను, ఓన్లీ లాజిక్స్ మాత్రమే నేను నేర్చుకుంటున్నాను, ఓన్లీ ఎలా అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ నేను డెవలప్ చేద్దాం అనుకున్న టైంలో మనం దీనికి వెళ్తాం అనమాట. ఇదేంటి ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎక్లిప్స్ కామెంటర్స్. అంటే ఇది పర్పస్ ఏంటంటే మామూలుగా దీంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, డిబగ్స్ వచ్చినా సరే కొంచెం ఫర్దర్ మనకన్నా ఎక్స్పీరియన్స్ ఉంటారు కానీ వాళ్ళతో మనం కంబైన్ కమ్యూనికేట్ అవుతాకి మనకి ఈ పర్పస్ యూజ్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే సి లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేయాలి. ఎక్లిప్స్లో సి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు కూడా మనకి ఎక్లిప్స్ ఐడి అనేది సపోర్ట్ చేస్తుందండి. ఓకేనా? ఇట్లా సపరేట్ ఉంటాయి అనమాట. పిహెచ్పికి సంబంధించింది, ఆర్సీ అండ్ ఆర్ఏకి డెవలపర్ సంబంధించింది, సి షార్ప్కి సంబంధించింది చాలా ఉంటాయి. మనం ప్రస్తుతం ఏంటంటే మనం జావా డెవలప్ చేస్తున్నాం కాబట్టి, జావా నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం దీన్నే డౌన్లోడ్ చేసుకున్నాము. ఒకవేళ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం ఏంటంటే కనుక, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఓన్లీ మనం జావాకి సంబంధించింది మాత్రమే మనం దాంట్లో చేసుకోగలం అనమాట. ఎలా మనకు లాజిక్ పర్ఫామ్ చేయాలన్నా సరే, డెస్క్టాప్ అప్లికేషన్ అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటే మనం దీని పర్పస్ ఇది వెళ్తాము. కానీ ఇది ఎందుకు డౌన్లోడ్ చేసుకోమంటున్నా అంటే రేపు ఫర్దర్గా మనం కోర్ జావా అయిపోయిన తర్వాత మనం అడ్వాన్స్ జావాకి వెళ్తాము. అడ్వాన్స్ జావా అనేది మనం వెబ్ అప్లికేషన్ వెబ్ డెవలపర్ కింద వస్తుంది అడ్వాన్స్ జావా అనేది. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకుంది ఫర్దర్, దాని తర్వాత దీనికి అప్గ్రేడ్ అయ్యే కన్నా డైరెక్ట్గా ఒకేసారి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుందాము. ఓకేనా? దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, దీనిని క్లిక్ చేయొచ్చు, లేదంటే కనుక ఇక్కడ చూసుకోండి విండోస్ x86 64 బిట్, లేదంటే కనుక మనం ఆర్చ్ టైప్ కావాలన్నా కూడా దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 86 64 ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. విండోస్ అయితే, మ్యాక్ వాళ్ళు అయితే కనుక దాని కింద చూసుకోండి. ఇక్కడ చూసినాక డౌన్లోడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది చూపిస్తుంది, అండ్ అలాగే ఫైల్కి సంబంధించిన జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది కూడా చూపిస్తుంది మనకి. ఓకేనా? మీకు కావాలంటే కనుక దాని తర్వాత మార్చుకోవచ్చు ఫర్దర్. ఇక్కడికి వచ్చేసేపటికి కొరియన్ది కావాలా, లేదంటే జపాన్ది కావాలా, చైనాది కావాలా అని చెప్పి మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ లేదు. నేను ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ అని చెప్పి నొక్కుతున్నాను. నొక్కగానే థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ అని చెప్పి వస్తుంది. ఓకే, డౌన్లోడింగ్ రాగానే మనకి ఇక్కడ జిప్ ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో ఉంటుంది, డౌన్లోడ్స్లో పెట్టుకునే మ్యాక్సిమం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను నేను, సో దాన్ని ఏమి ఇన్స్టాల్ చేయ మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు. సో క్యాన్సిల్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఎక్లిప్స్ని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని ఓపెన్ చేసినాక ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీరు అక్కడికి వెళ్ళండి. డౌన్లోడ్స్, అది ఇక్కడ జిప్ ఫైల్ ఉంది కదండి, ఈ జిప్ ఫైల్ మీద ఏం చేస్తుంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసినాక మనకు ఒక ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఆ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దాని లోపల ఇన్సైడ్ మనకి ఎక్లిప్స్ అని చెప్పి ఒక ఈఎక్సీ ఫైల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మనకు లోడ్ అవుతుంది అన్నమాట. ఇది లోడ్ అయ్యి ఇట్లా వస్తుంది మనకి, పాత ఎక్కడ సెట్ చేయమంటారు అని చెప్పి అడుగుతుంది. నేనైతే సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో, కార్తీ అనే ఫోల్డర్లో ఎక్లిప్స్ వర్క్ స్పేస్ అని చెప్పి నేను క్రియేట్ చేస్తున్నాను. లేదు అనుకుంటే కనుక మనం ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి మనం వేరే వర్క్ స్పేస్ కూడా తీసుకోవచ్చు అనమాట. లైక్ డ్రైవ్లోకి వెళ్ళిపోయి మనం స్టోర్ చేసుకోవచ్చు,
ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి సి డ్రైవ్లో ఉంచేసుకున్నాను. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద విషయం లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ లాంచ్ నొక్కండి. లాంచ్ నొక్కడాక మనకు లాంచ్ అయ్యిద్ది అనమాట ఎక్లిప్స్ అనేది. ఇది చూడండి లాంచ్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చేశాను ఇక్కడ దీంట్లో నేను. ఇది ఏంటంటే మన ప్రీవియస్ మనం ప్రొవైడ్ చేసే అసైన్మెంట్ వాటి యొక్క అసైన్మెంట్స్ అండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఓకేనా, స్కిప్ చేసేయండి, పెద్ద ప్రాబ్లం. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మనం స్టార్టింగ్ మనం ఫస్ట్ వచ్చేసేపటికి మెనూ బార్ అండి. ఇది మెనూ బార్ల పైన చూసుకుంటే మనకి ఎక్లిప్స్ వర్క్ స్పేస్ ఎక్లిప్స్ అని చెప్పి దీని ఒక నేమ్ ఉంటుంది. మనం ఏదైతే ఎక్కడైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో దాని నేమ్ అండ్ అలాగే ఎక్లిప్స్ ఐడి అని చెప్పి నేమ్ ఇస్తారు. దాని తర్వాత ఫైల్, ఎడిట్, సోర్స్ ఇవన్నీ మనకి మెనూ బార్ అండి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకి నావిగేటింగ్ బార్స్ అంటారు వీటి గురించి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఒక క్లాస్ని క్రియేట్ చేయాలనుకున్నా, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలనుకున్నా, ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళాలి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని ఉంటుంది కదండి, న్యూ. ఈ న్యూలోకి వెళ్తే ఇక్కడ న్యూలోకి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి జావా ప్రాజెక్ట్ అడుగుతుంది, మ్యావిన్ ప్రాజెక్ట్ అడుగుతుంది. మ్యావిన్ ప్రాజెక్ట్ దేనికండి, మనం వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం మ్యావిన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మన ప్రస్తుతానికి వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదు, ఓన్లీ జావా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ జావా ప్రాజెక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఐడి మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మ్యావిన్ కూడా ప్రొవైడ్ అయింది ఇక్కడ. ఓకేనండి, డైరెక్ట్గా ఇక్కడ పైన ఏంటంటే జావా ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక మనకి న్యూ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఒకటి ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే మన ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఇవ్వాలి. ప్రస్తుతానికి నేను డెమో అని చెప్పేస్తున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చేసినాక మనకి డిఫాల్ట్గా మనకి వర్క్ స్పేస్ అనేది తీసేసుకుంటుంది. ఓకేనా, తీసేసుకున్న తర్వాత కిందకు వచ్చామంటే ఇక్కడ మనకి జావా వర్షన్ చూపిస్తుంది. మనం ఏదైతే ఇంటర్నల్గా మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ వర్షన్ చూపిస్తుంది ఇక్కడ, జావా SE21 అని. ఒకవేళ మీరు అది కాదు వేరే వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు ఇక్కడ నుంచి దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే 21 యూజ్ చేస్తున్నాను, 21 డిఫాల్ట్గా అట్లాగే పెట్టేశాను. ఇక్కడ యూజింగ్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ JREs అని చెప్పి డిఫాల్ట్గా తీసుకుంటుంది ఇక్కడ మనకి. దాని తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ప్రాజెక్ట్ లేఅవుట్, ఇది వర్కింగ్ సెట్స్, ఇవన్నీ ప్రస్తుతం మనకి ఏం అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఫినిష్ కొట్టేయండి. ఫినిష్ నొక్కేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ యారో నొక్కిన తర్వాత ఇక్కడ JRE ఫైల్స్ ఉంటుంది. మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నామో దాని రిలేటెడ్ JRE ఫైల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి అనమాట. చూడండి, జావా బేసిక్స్ సంబంధించిన ఉంటుంది, బేస్ సంబంధించి ఉంటుంది. ఇంకోటి కంపైలర్, డేటా ట్రాన్స్ఫర్కి, డెస్క్టాప్ సంబంధించింది, లాగింగ్, మేనేజ్మెంట్స్, ఇవన్నీ మనం ఏదైతే ప్రాజెక్ట్ను క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి రిలేటెడ్ జార్ ఫైల్స్ అన్ని ఇంటర్నల్గా మనకి డౌన్లోడ్ అయిపోయి ఉంటాయండి, ఇట్లా సెట్ చేస్తుంటుంది. ఇంకోటి SRC అని ఉంది కదా, వీటిలో మనం ప్రాజెక్ట్ అనేది ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ SRC యారో మీద నొక్కినాక కింద మాడ్యూల్స్ అనేది వస్తుంది. ఈ మాడ్యూల్స్ ప్రస్తుతం మనకి ఏమీ అవసరం లేదు, సో డైరెక్ట్గా మేము డిలీట్ చేసేయచ్చు. అయిపోయింది కండి. ఇప్పుడు SRC మీద ఏం చేస్తారంటే ఇక్కడ SRC మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఫస్ట్ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ దాని మీద కిందకు వచ్చినాక వస్తే ప్యాకేజ్ అని చెప్పి ఉంటుంది మనకి. ఈ ప్యాకేజ్ మీద క్లిక్ చేయండి. ఈ ప్యాకేజ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మల్టిపుల్ ఫైల్స్ అనేది మెయింటైన్ చేస్తాం, మల్టిపుల్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అంటే ఓకేనండి, అతన్ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఒక్కో దానికి సపరేట్గా ఉంటుంది. అంటే యూజర్ చూడంగానే కొంచెం అర్థం అవ్వాలి కదా కోడ్ అనేది, ఏ ఫైల్ దేనికి యూజ్ చేస్తున్నారు, ఏ క్లాస్ దేనికి, ఏ ఇంటర్ఫేస్ దేనికని. సో దాని పర్పస్ డివైడ్ చేసుకోవడానికి మనం ప్యాకేజ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి. ప్యాకేజ్ వచ్చేప్పటికి నేనేమో కండిషనల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి పెడుతున్నాను. ఎగ్జాంపుల్స్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. డైరెక్ట్గా ఇక్కడ ఫినిష్ చేయండి. మనకి ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసేప్పుడు మనకి స్పేసెస్ అనేది తీసుకోదు, అండ్ అలాగే స్పెషల్ సింబల్స్ అనేది తీసుకోదు. ఓకేనండి, మనం ఏమన్నా ఇంకో ఇదేమి అక్కడ యాడ్ చేయాలంటే అయితే మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, లేదంటే కదా అండర్స్కోర్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. అప్పుడు అనేది మనకి జావా తీసుకుంటుంది. తీసుకోకుండా మనం స్పేస్ ఇచ్చి రాసుకుంటే కనుక కంపల్సరీ మనకి ఇన్వాలిడ్ ప్యాకేజ్ నేమ్ అని చెప్పి వస్తుంది. ఓకేనా, సో స్పేసెస్ లేకుండా అదర్ క్యారెక్టర్స్ ఏం లేకుండా చూసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా ఫినిష్ అని చెప్పి నొక్కండి. ఫినిష్ చూడండి, మనకి
ఎస్ఆర్సి ఫోల్డర్ కింద మనకు ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ లోపల మన క్లాసెస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఏ క్లాస్ క్రియేట్ చేయాలి? రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు క్లాస్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి సోర్స్ ఫోల్డర్ వచ్చేసరికి డెమో ఎస్ఆర్సి అంటే మన డెమో అనే ప్రాజెక్ట్లో ఎస్ఆర్సి అనే ఫైల్ ఫోల్డర్లో మనం ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఇచ్చాం. ఇది కూడా ప్యాకేజ్ నేమ్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే ఎన్క్లోజింగ్ టైప్ ఇది అవసరం లేదు. ఇంకోటి నేమ్ మీ క్లాస్కి ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను మామూలుగా ఫస్ట్ అని చెప్పి ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను కాబట్టి అలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి మోడిఫైర్స్ వచ్చేప్పుడు పబ్లిక్ ప్యాకేజెస్ ఇవన్నీ మీకు ఏంటంటే రేపు అప్కమింగ్ ఇది కలెక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కీవర్డ్స్ గురించి ఎందుకు యూజ్ చేస్తాము. ఇంకోటి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ మెథడ్ కావాలా కన్స్ట్రక్టర్ కావాలా అని చెప్పి పడుతుంది. ఇక మెయిన్ మెథడ్ అంటే జావా పబ్లిక్ స్టాటిక్ వాడి మెయిన్ స్ట్రింగ్ ఈ మెథడ్ కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ వద్దు అనుకుంటే కనుక బ్లూ కలర్ టిక్ మార్క్ తీసేయండి. ఒకవేళ కావాలనుకుంటే కనుక టిక్ మార్క్ పెట్టుకోండి. నాకైతే ప్రస్తుతానికి అవసరం లేదు, సో నేను టిక్ చేస్తున్నాను. ఇంకోటి కన్స్ట్రక్టర్ గురించి సూపర్ క్లాసెస్ గురించి మీకు కలెక్షన్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామని. లేదంటే కనుక రేపు హూప్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం కదా, హూప్స్లో కూడా మన కన్స్ట్రక్టర్ అనేది వస్తుంది. సో ఆ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే క్లాస్ నేమ్ ఇచ్చేసాను ఫస్ట్ అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ ఫినిష్ చేయండి. ఫినిష్ నొక్కగా చూడండి మన క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం ఏమి డైరెక్ట్గా రాయలేదు అనమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి మెయిన్ క్లాస్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాస్ అనేది అదే మెయిన్ మెథడ్ అనేది డిక్లేర్ చేయాలి. అప్పుడు మీరు డైరెక్ట్గా మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి రాసుకోవచ్చు. లేదు నేను అంత ఇదిగా రాయలేదు అనుకుంటే డైరెక్ట్గా మెయిన్ అని చెప్పి రాసి కంట్రోల్+ స్పేస్ బార్ నొక్కండి, మనకి సజెషన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ చూడండి మెయిన్ మెథడ్ అని చెప్పి వచ్చింది. డైరెక్ట్గా మనం ఎంటర్ నొక్కండి, ఆటోమేటిక్గా మనకు మెయిన్ మెథడ్ అనేది డిక్లేర్ అయిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఒక ఫస్ట్ ప్రాబ్లం అది మల్టిప్లికేషన్ ఎడిషన్ సంథింగ్ ఏదో ఒకటి చేసి మనకు అవుట్పుట్ అలా అలా ఎక్కడ వస్తుంది ఎలా చూపిస్తుంది అని చూద్దామా? ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 2 వేరియబుల్స్ అని డిక్లేర్ చేసుకుంటున్నాను. a = 5 అని చెప్పి డిక్లేర్ చేసా. b = 6 అని చెప్పి డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసి ప్రింట్ చేద్దాము. ఇప్పుడు ఎడిషన్ చేసి ప్రింట్ చేయాలంటే మనం ఇంకో వేరియబుల్ అని తీసుకోవచ్చు, లేదంటే కానీ డైరెక్ట్గా అయినా ప్రింట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే system.out.println అని రాయాలి. అప్పుడు ప్రింటింగ్ స్టేట్మెంట్ రాయాలి కాబట్టి మనం అంత లెంతీ కోడ్ రాయకుండా డైరెక్ట్గా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ సిస్ అవుట్ అని చెప్పి మళ్ళీ కంట్రోల్ స్పేస్ బార్ నొక్కామంటే మళ్ళీ సజెషన్స్ వస్తాయి. చూడండి ఫస్ట్ ఇది సిస్ అవుట్ ప్రింట్ టు స్టాండర్డ్ అవుట్పుట్ అని చెప్పి వచ్చింది. సో ఎంటర్ చేయటం చూడండి మనకి ప్రింట్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది. ఇక్కడికి వచ్చేప్పటికి మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం. డబుల్ కోట్స్లో ఈ ఎడిషన్ అని చెప్పి ఇచ్చి కోడ్ చూపించేసి ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి a + b a+b రెండింటిని యాడ్ చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుట్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు అయిపోయింది కానీ దీన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్+S చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మన వర్క్ స్పేస్ దీనంతా వర్క్ స్పేస్ అంటారండి. ఏదైతే మనం ఒక ఫైల్లో ఒక క్లాస్లో మనం వర్క్ చేస్తామో దానంతా వర్క్ స్పేస్ అంటారు అనమాట. ఈ వర్క్ స్పేస్ పక్కకు వచ్చేసి అక్కడ ఎంటీ స్పేస్ ఎక్కడ చూసుకొని అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కిందకు వచ్చేసాక రన్ యాజ్ అని చెప్పి ఉంటుంది. రన్ యాజ్ సర్వర్ కాదు, ఈ సర్వర్ అనేది మనం రేపు పొద్దున అడ్వాన్స్ జావాలోకి వెళ్ళినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని అయితే క్లిక్ చేయొద్దండి. ఇక్కడ టు జావా అప్లికేషన్ అని చెప్పి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినాక మనకు రన్ అయితే కంపైల్ అయింది. చూడండి డైరెక్ట్గా మనకి ఎడిషన్ = 56 అని చెప్పి వచ్చింది. ఓకేనండి. కావాలంటే మీరు ఈ కన్సోల్ ఇక్కడే కాదు, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇటు పెట్టుకుందామంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక తీసేసి మళ్ళీ ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. ఓకేనా? ఇదండి మనం చూసాం కదండి ఎలా డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసేపటికి మనకి ఏంటండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి కాబట్టి ఓపెన్ ఎనీ వెబ్ బ్రౌజర్ SER. ఓకేనండి. సెకండ్ స్టెప్ వచ్చేసేపటికి ఏంటండి డౌన్లోడ్ ఎక్లిప్స్ అని చెప్పి టైప్ చేయండి బ్రౌజర్లో. దాని తర్వాత ఏంటంటే మనకి ఫస్ట్
ఫస్ట్ యూఆర్ఎల్ వచ్చింది. ఏ యూఆర్ఎల్ అనేది మనం ఏం మాట్లాడుకున్నాం యూఆర్ఎల్ ఫస్ట్ వచ్చేప్పటికి www.org.downloads అని చెప్పి ఇది వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అయింది. ఏ పేజ్ అది ఇదిగోండి. ఈ పేజ్కి అనేది రీడైరెక్ట్ అయింది. మనకి ఎక్లిప్స్ డౌన్లోడ్స్ ఓఆర్జీ అని చెప్పి ఈ ఫైల్కి రీడైరెక్ట్ అయింది. ఓకేనా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఏం క్లిక్ చేసామంటే దాని తర్వాత మనం ఫిఫ్త్ స్టెప్ ఏం క్లిక్ చేసాము. ఇక్కడ కిందకు వచ్చేసి డౌన్లోడ్ ప్యాకేజెస్ అని చెప్పి ఉంటుంది. డౌన్లోడ్ ప్యాకేజెస్ అని చెప్పి క్లిక్ చేయండి. డౌన్లోడ్ ప్యాకేజెస్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనం ఏం డౌన్లోడ్ చేసామండి, ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ కదా. చూడండి ఇదిగోండి. ఇక్కడికి వచ్చేప్పటికి ఏ డౌన్లోడ్ చేసాం మనం, ఇది ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ అండ్ వెబ్ డెవలపర్స్ అనేది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం మనం. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాక దాని బిట్ ఎంత అండి, దాని సైజ్ ఎంత, మనం x86_64 దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం అనమాట మనం, విండోస్ సంబంధించింది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. దాని తర్వాత మీరు వర్క్ స్పేస్ ఎక్కడైతే డిక్లేర్ చేసుకోండి అక్కడ డిక్లేర్ చేసుకోండి. అలాగే జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. ఇన్స్టాలేషన్ ఏముండదండి, డైరెక్ట్గా నెక్స్ట్ కొట్టేసేయండి. మిగతా అంతా ప్రాసెస్ అంతా అయిపోద్ది. ఓన్లీ నెక్స్ట్ కొట్టండి అయిపోద్ది. ఓకే అండి. దాన్ని నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఎప్పుడైతే మనం లాంచ్ చేస్తామో దాని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అంటే ఫస్ట్ వెల్కమ్ పేజ్ వస్తుంది. ఆ వెల్కమ్ పేజ్ తీసేసినాక మనకు నార్మల్ ప్యాకేజెస్ ఏమీ లేకుండా అన్నీ వస్తాయి అనమాట. అప్పుడు మనం ప్యాకేజెస్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా మిస్ అయింది అనుకోండి, ఇప్పుడు ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ ఉంది, ఇది మిస్ అయింది, మన దగ్గర లేదు. అది ఇప్పుడు ఎక్కడ చూసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకి విండో అని చెప్పి ఉంది కదా ఆప్షన్, ఈ విండో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసేపాటికి షో వ్యూ అని ఉంటుంది. షో వ్యూలో మీకు కావాల్సినవి ఉంటుంది, దీంట్లో చూసుకోండి. ఇదిగోండి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ ఉంది. దీని షార్ట్ కట్ వచ్చేసేపటికి Alt+Shift+Q, P అండ్ Q అండ్ P రెండు ఒకేసారి క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మనకి అది వస్తుంది. ఇప్పుడు నేను దాన్ని తీసేసాను, ఇప్పుడు నాకు అది కావాలి కాబట్టి దీని మీద వచ్చి క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి వచ్చేసింది. ఇప్పుడు ఇందాక నేను కన్సోల్ క్లోజ్ చేశాను, కన్సోల్ కూడా కావాలి కాబట్టి విండోస్లోకి వెళ్ళి మళ్ళీ అగైన్ షో వ్యూలోకి వెళ్ళి కిందకు వచ్చేసేపటికి కన్సోల్ ఎక్కడ ఉంది, ఈ కన్సోల్ నొక్కండి, మళ్ళీ నాకు కన్సోల్ అనేది ఓపెన్ అయిపోతుంది. అట్లా మీకు ఏదైనా సరే అది మిస్ అయింది అనుకుంటే షో వ్యూలోకి వెళ్ళి మీకు ఏది బయట కోడ్ మిస్ అయిందా, కన్సోల్ మిస్ అయిందా, డిక్లరేషన్ మిస్ అయిందా, ఎర్రర్ లాక్స్ మిస్ అయిందా అని ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ కాదు అనుకుంటే కనుక ఇక్కడ అదర్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫోల్డర్స్లో ఉంటాయండి. ఈ ఫోల్డర్స్లో మీకు ఏది మిస్ అయింది, జావాకి సంబంధించింది ఏది మిస్ అయింది అని చెప్పి జావా ఓపెన్ చేసి చూడండి. ఇట్లా మీకు ఏది కావాలంటే అది ఇట్లా చూసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే దీని యొక్క సైజ్ పెంచాలి. ఇప్పుడు నేను రాసిన ఫైల్ ఉంది కానీ ఈ ఫార్మాట్ యొక్క సైజ్ని పెంచాలి అనుకుంటే సేమ్ మళ్ళీ విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని చెప్పి ఉంటుంది లాస్ట్లో, దాన్ని క్లిక్ చేయండి. ప్రిఫరెన్స్లోకి వచ్చేప్పుడు ఫస్ట్ జనరల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ చూడండి ఎపీరెన్స్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ కలర్స్ అండ్ ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం బేసిక్ డిబగ్గింగ్ జిఎఫ్ అని చెప్పాను కదా, దాని కిందకు వచ్చేసేయండి. దాని కిందకు వచ్చేసినాక మనకి 1 సెకండ్ జావా ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. బేసిక్స్లోకి వెళ్తే మన కిందకు వచ్చేసాను. లాస్ట్కి వచ్చేసినాక టెక్స్ట్ ఫార్మాట్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ టెక్స్ట్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సింగిల్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఈ ఎడిట్లోకి వెళ్ళండి. మనకు ఫార్మాట్ యూజ్ అయ్యింది. ఈ ఫార్మాట్లో నీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రెగ్యులర్లో కావాలా, ఇటాలిక్లో కావాలా, బోల్డ్లో కావాలా, అంటే బోల్డ్ ఇటాలిక్లో కావాలా అని చెప్పి చూస్ చేసుకోండి. నేనైతే రెగ్యులర్లో పెట్టేసుకున్నాను. ఇంకోటి సైజు ప్రజెంట్ నేను 23 యూజ్ చేస్తాను. కొంచెం వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కనపడతాకి, మీకు కావాలంటే కనుక తగ్గించుకోవచ్చు. 24 లేదంటే 16, 14, 18 అట్లా ఎట్లా అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు జస్ట్ ఇక్కడ ఓకే చేసేయండి. ఓకే చేసి ఇక్కడికి వచ్చి అప్లై చేయండి. అప్లై క్లోజ్, మీకు డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అప్లై అయిపోతుంది. ఓకేనండి. మనం ఈసారి ఏం చేద్దామంటే ఫర్దర్ అప్కమింగ్ సెక్షన్లో మిగతా కొన్ని డీటెయిల్గా మనం రన్నింగ్ ఎలా చేయాలా, అంటే రైట్ క్లిక్ ఇచ్చే రన్ చేయాలా, లేక నార్మల్గా రన్ చేయకూడదా, అండ్ అలాగే సేవ్ అనేది Ctrl+S చేయాలా, ఇక్కడ నార్మల్గా చేసుకోకూడదా, ఫోల్డర్స్ ఇంకా ఎలా క్రియేట్ చేసుకోవాలి,
అవన్నీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఈ రోజుతో ఈ వీడియో ఇంతే అండి. మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాము. మనం నెక్స్ట్ వీడియోలోకి వచ్చేపాటికి ఏం నేర్చుకుంటామంటే డే 3 యొక్క ఎగ్జాంపుల్స్. డే త్రీ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే అసైన్మెంట్స్ కూడా చూద్దాము. ఓకేనండి. ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే అసైన్మెంట్స్ కూడా ఇస్తాను. ఈ డే 3తో మనకు లాస్ట్ అండి కండిషనల్ స్టేట్మెంట్స్. మీరు ఎవరైనా కనుక డే 1 డే 2 చూడకుండా డే 3 చూస్తున్న లెక్కైతే కనుక నా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జావా నేర్చుకోవాలి తెలుగులో అనుకునే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనండి. మీ సపోర్ట్ ఎంతో ఉంటే నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.